ఎన్నికల హామీలిచ్చే పార్టీలు ఎన్నో ఉన్నప్పటికీ తాము మాత్రం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలే నమ్ముతున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ఇప్పుడు తాము అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ కాంగ్రెస్ పార్టీనే కల్పించిందని గుర్తు చేసుకున్నారు. నెరవేర్చిన హామీలు గుప్పించే పార్టీలతో ప్రయోజనం లేదంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గము పూర్తిగా ఆదివాసీలందరూ కూడా రాజకీయ చైతన్యంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల హోరాహోరీలో ఆదివాసీల అంతరంగం ఏ విధంగా ఉంది, వాళ్ళకు సంబంధించినటువంటి చైతన్యము, రాజకీయ అవగాహన ఎంత మేరకు ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ సెల్ విభాగం జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనందరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి? ముందుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి నా నమస్తే. ఎందుకంటే రానున్న రోజులలో 8 తారీఖు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఆదిలాబాద్ కాన్సెస్ ప్రజలకు కానీ 8 తారీఖు భారీ బహిరంగ సభ ఉంది. భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నేను ఒకటి కోరుకుంటున్నా. ఎందుకంటే రానున్న రోజులలో ఎలక్షన్ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పాలన మరి ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తుంది, మరి ఇప్పుడు రానున్న రోజులలో 6 గ్యారంటీలు సోనియా గాంధీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలో పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ కాంగ్రెస్ మాట ఇస్తే మాట ఖచ్చితంగా నెరవేరుస్తుందని ప్రజలు మాట్లాడుతున్నారు. మేము సుఖం నమ్ముతున్నాము. ఎందుకంటే కొంత ప్రజలు బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ వీళ్ళు ఎన్ని మేనిఫెస్టోలో పెట్టినా వీళ్ళతోని నెరవేర్చడం కాదని ప్రజలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలిపించాలని వాళ్ళు ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఏమంటున్నారు, అరే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, పోడు భూముల పట్టలో కాంగ్రెసే ఉన్నాయి, మళ్ళీ ఇంకొకటి ఇది ఉపాధి హామీ కాంగ్రెసే. ఇప్పుడు రానున్న రోజులలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో గెలిస్తే కంది శ్రీనివాసరెడ్డి ఎకరానికి 15,000 రైతు బంధు ఉంది, మునప వట్టినోనికి 12,000 ఉంది, కళ్యాణ్ లక్ష్మి 1,00,000 తులం బంగారం ఉంది. కానీ నేనేమంటున్నంటే ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నాడు. 100% మేము కంది శ్రీనివాస్కు ఎందరో మంది పోటు ఉండే, కానీ కంది శ్రీనివాస్కు జోగు రామన్నకు ఢీ కొట్టే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా టికెట్ వచ్చింది. సోనియా గాంధీకి రేవంత్ రెడ్డికి మేము ఆదిలాబాద్ కాన్సెప్ట్స్ ప్రజల నుంచి మేము గెలిపించి వాళ్ళకు బహుమతి ఇస్తున్నాము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, ఏ విధమైనటువంటి చర్చ జరుగుతోంది? ఆదివాసీ సమాజం ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? ప్రస్తుతం మన జైనద్ కానీ ఆదిలాబాద్ కానీ బేల మండలాలు ఆదివాసులు అధ్వర్యంగా ఇప్పటికీ ఆయనకు ఇంతవరకు ఒక పింఛన్ కానీ ఉపాధి కానీ రేషన్ కార్డు కానీ ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కేటాయించలేదు. అదేవిధంగా ఇంద్రమా ఇండ్లు సుఖ ఏదైతే మనకు రాజశేఖర రెడ్డి అప్పుడైతే మనకు ప్రకటించారో అవే ఇండ్లు తప్ప ఇంతవరకు డబుల్ బెడ్రూమ్స్ రాలేదు. అందుకోసం ఆదివాసీ బిడ్డలు అందరూ కాంగ్రెస్కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటించడం అనేటటువంటిది సాధారణమైనటువంటి, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీల పైననే ఆదివాసీలు ఇంత నమ్మకంగా ఉండడానికి కారణమేమి? ఏమంటే సార్, ఇచ్చే పార్టీ ఏదైనా ఎక్కువ హామీలు ఇవ్వదు సార్. వాళ్ళకు చేరే హామీలు అంటే ఎన్ని ఉంటాయో ఇచ్చినవి అమలు పరచబడతాయి కదా సార్. అయితే వాళ్ళు ఇవ్వనోళ్ళు ఏమన్నా చెప్తారు, ఎన్నైనా హామీలు ఇస్తారు సార్. ఇచ్చే వాళ్ళు అవి కొన్ని హామీలు ఇస్తారు. అవిట్లలో మన కాంగ్రెస్ పార్టీ మంచిగా ముచ్చటగా వాళ్ళు 6 హామీలే ఇచ్చిండ్రు. అవి కంపల్సరీ నెరవేరుతాయి, అవి ప్రజల వరకు వెళ్తాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు ఉన్నాయి సార్, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి 2006లో ఇచ్చినటువంటి పొడు భూమి పట్టలే మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ రేషన్ కార్డులు వాళ్ళ పట్ల అయినవే ఉన్నాయి సార్. ఇప్పటి వరకు కాలే, మళ్ళీ కొత్తగా అప్లై చేసినాం. అవి ఏమేమో చేసినాం, ఆన్లైన్లో చేసి అటే మునిగినాయి. అవి ఇప్పటి వరకు ప్రజల చేతులకు పోలే, అవి రేషన్లు వస్తలేవు, ఏం వస్తలేవు. మళ్ళీ నిరుద్యోగ డిఎస్సీ లేదు సార్, డిఎస్సీ లేదు. మొన్న కానిస్టేబుల్ చేసిన మా ఆదివాసులలో సుఖ చేసిన వాళ్ళు బాగా మంది ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు సార్. ఏమంటే ఈ ప్రభుత్వము చాలా పాతది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మా ఆదివాసులకు చాలా దగ్గర ఉన్న పార్టీ. మా పరిస్థితులను వాళ్ళే ఇంతకు ముందు తెలుసుకొని మా జీవితాలను చక్కబెట్టినారు కాబట్టి మా ప్రజలు వాళ్ళకి నమ్ముతున్నారు సార్. ఇన్ని రోజులు చూసినటువంటి పరిపాలన వేరే, ఇప్పుడు వచ్చే పరిపాలన వేరే.
ఎందుకంటే హామీలు 30-40 వీళ్ళు ఇచ్చిన పడితే వీళ్ళకి నమ్మకపోతుండే సార్. ఇచ్చటి హామీలు 6 ఇచ్చిండ్రు కాబట్టి అవి కంపల్సరీ ఇచ్చటి ప్రజల వరకు చేరేటియే కాబట్టి ప్రజలు అట్లా నమ్ముకొని ఈ కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించి ఎదురున్నటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు సార్. ఇది మొత్తానికి అంటే ఆదిలాబాద్ ఆదివాసీల ఖిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఆదివాసీ తాండా ప్రతి గుండె కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నట్లుగా ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మాటల్ని బట్టి తెలుస్తోంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్.